నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇంకా ముదురుతున్నది. సో రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. ఏ టెస్టుకైనా నేను సిద్ధమంటున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. సో పుష్పలీల గారు ఎట్లా చూసుకోవచ్చు? ముఖ్యమంత్రి గారికి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఏ టెస్టుకైనా సిద్ధమంటున్నారు కేటీఆర్. ఎట్లా చూస్తారు? మీ నాయకులు సిద్ధమా? వై నాట్? తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా మాట్లాడుతుంటే మొన్ననే ఒక క్లిప్పింగ్ కూడా చూసుంటారు. ఆయన ఏమన్నాడు తెలుసా? కొన్ని చేసి ఉంటాము అన్నాడు. ఒప్పుకున్నాడుగా. అంటే దొంగవు నువ్వు అయిపోయి మళ్ళీ నేను దొంగను కాదని మాట్లాడినట్టుగా మాట్లాడడం ఎంత ధైర్యం అది? తర్వాత పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళు ఇంత లెవెల్లో ఆ మెషినరీస్ కొనుక్కురావడం దగ్గర నుంచి ఏ బడ్జెట్లో కొన్నారు, దేంట్లో కొన్నారు అనేది ఎంక్వైరీలు స్టార్ట్ అయిపోయినాయి కదా. ఎవరు చెప్తే చేస్తారు? అంటే ఒక అధికారంగా ఉన్న ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరో వాళ్ళ లేకపోతే వాళ్ళ కొడుకుల రూపంలో ఉన్న వీళ్ళు చెప్తేనే తప్ప వాళ్ళు ఆ రకంగా చెయ్యరు అధికారులు కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా, వినకపోతే బాగుండదని వాళ్ళు కొంతమంది చేశారు. ఇప్పుడు ఏదో నిజాయితీలాగా మాట్లాడేసి అన్ని వాళ్ళ మీద వేసేసి వాళ్ళని మామూలుగా వాళ్ళని హింస పెట్టే లెవెల్లో ఈయనేదో నిజాయితీ పరుడని చెయ్యండి 4 టెస్టులు చేస్తాం. అగయ్యా బాబు, ఎలక్షన్ అవ్వని 4 ఏంది? మొన్న మా రేవంత్ రెడ్డి గారు చెప్పారుగా, దాంట్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాడు కదా జైల్లో. దానికి మా తమ్ముడు కూడా ఉంటాడు, కేటీఆర్ కూడా ఉంటాడు. ప్రధానంగా ఇవాళ కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, మీ మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ చేయట్లేదు ఒప్పుకోమని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆయనకి ఎందుకయ్యా మా బాధ? మీరు మేము గెలిచిన తెల్లారి నుంచి అరుస్తూనే ఉన్నారు కాకిలాగా. నువ్వు, హరీష్ రావు, మీ వాళ్ళు, మాజీలు. ఏ రోజు కూడా ఎవరి ముఖం కూడా ఎవరి మంత్రి కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. అసలు ముఖ్యమంత్రి ఉన్నాడో కూడా తెలియదు. అట్లాగే నువ్వు ఒక్కడు ఉన్నావా అంటే నువ్వు ఏ ఫారంలో ఉంటావో తెలియదు, నువ్వు ఎన్ని తెచ్చినావో తెలియదు. నీ టూరిజం బిల్డింగ్లలో నువ్వు పెట్టిన ఫైల్ ఎక్కడ పోయిందో లెక్కలేదు. గొర్రెలు బర్రెల్ని ఏది తిన మిగలపోతుంది, అన్నీ తింటేరి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రుల మీద ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారు. మా మధ్యలో జగడాలు పెడదామా? నీ తరం కాదు బాబు. ముందు నీ చెల్లెని చూసుకో, తర్వాత మీ అయ్యని చూసుకో, తర్వాత నీ సంగతి చూసుకో, తర్వాత నీ మామ సంగతి చూసుకో, తర్వాత నీ బావ సంగతి చూసుకో. ముందు గవి చూసుకోరి. పాపం దుస్తు చూసినావా? కేసీఆర్ పరిస్థితి, సొంత బిడ్డ తీహార్ జైల్లోకి వెళ్తుంటే ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేడే. ఎవరైనా ఏ తండ్రన్నా ఎవరైనా అట్లా ఉండడం చరిత్రలో లేదు. అంటే భయం ఏంటంటే ఇప్పుడు మాట్లాడితే ఆ నిందలని నాకు డైవర్ట్ అయిపోతుంది, అసలు దొంగ నేను దొరికిపోతాను, నా కొడుకు దొరికిపోతాడు, కాబట్టి ఏదో ఉండనీలే అని చేసి బిడ్డను వదిలేశాడు. అంటే బిడ్డ అనే దాంట్లో ఆమె చేసిన తప్పులను చూస్తూ ఊరుకొని ఆమెకు సపోర్ట్ చేసి బ్యాక్ ఎండ్ నుంచి ఆమె ఈ రకమైన తప్పిదాలు చేసి ఈ స్కాములు చేసి విత్ ఈడీలో ఎవిడెన్స్ దొరికి ఇప్పుడు ఇంకా మళ్ళీ 2 రోజులు 3 రోజులు పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఎన్ని రోజులు చేసినా ఈ ప్రజాస్వామ్యం చచ్చిపోదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏదైతే న్యాయ వ్యవస్థ మీద ఇప్పటి కూడా నమ్మకం ఉన్న వాళ్ళం చాలామంది ఉన్నాం. కాబట్టి కవితకైనా ఒకటే రూలట. ఆమె తల్లి అంట బాబోయ్, ఆమెకు బిడ్డల గురించి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ తప్పు చేస్తున్నప్పుడు తెలియలేదమ్మా, నువ్వు ఇవన్నీ చేస్తే ఎప్పుడో ఒకసారి దొంగ దొరికిపోతానని. మరి అప్పుడు కొడుకుల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నీ పిల్లలు ఎంత మానసికంగా హింసపడుతున్నారు. నీ పిల్లలు ఒక తల్లిగా నన్ను ఇప్పుడు పాపం నాకు పర్మిషన్ ఇయ్యండి, నా పిల్లగా నీకు టైం ఎక్కడిది తల్లి? ఈ డబ్బులు ఆడికేడ పంపించాలా, ఆడికించి ఈడికేడ పంపించాలా, ఇంట్లోనే ఉంటేవి నువ్వు. నీకేడ టైం అయింది అక్కడమ్మా? నీ కొడుకుల గురించి నువ్వేడ పట్టించుకున్నావు తల్లి? ఆహాహా, మాతృమూర్తివి. ఎంత మాత్రమే సత్కారం చేయాలి నేను. ఇక తెలంగాణ జాగృతి పెడితివి. జాగృతి అని చెప్పి అందరినీ పడుకోబెట్టి నువ్వు ఒక్కదానివే ఓవర్ యాక్టింగ్ చేసి ఎక్కువ జాగృతి చేసుకొని ఈ పని చేసుకున్నావు. జో ఖరా ఓ భరా. కాబట్టి కొడుకుల గురించి మాట్లాడము అది కారణం కిందికి రాదని కోర్టులో నవ్వుతున్నారు అందరు. ఎవరికి పిల్లలు లేరు కోర్టులో ఉన్న వాళ్ళు. ఏమి నిరూపణ కాకుండా కోర్టులో మగ్గిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది బిడ్డల్ని పెట్టుకొని చిన్న పిల్లల్ని పెట్టుకొని జైలలో మగ్గుతున్న ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఏళ్ల తరబడి కోర్టులో వాళ్ళు దోష నిర్దోష అని తెలియకుండానే చస్తున్నావే. నీకు ఏ ఆడబిడ్డ చచ్చిపోతే నువ్వు ఏ రోజమ్మా మాట్లాడినావు? ఆమె ఇంకా అంబేద్కర్ బొమ్మ గురించి మాట్లాడుతుంది, పెట్టలేదంటది. సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడింది, జ్యోతిరావు. ఆహాహా,
ఆదర్శవంతురాలు తల్లి. నేను ఆదర్శంగా తీసుకుంటే దేశాన్ని ఎట్లా ముంచాలా, ఆడిబిడ్డలు అన్న వాళ్ళు ముక్కు నాలుగేసలాగా అమ్మగారి పేరును ఎట్లా నాశనం చేయడానికి నువ్వే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టు తల్లి. ఇంకా అంతకన్నా చెప్పేది లేదు నేను. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు వ్యతిరేకించబోతున్నారు. ఈ 3 నెలల్లో అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. ఇస్తామన్నటువంటి రుణమాఫీ లేదు, 6 గ్యారెంటీల అమలుకు నోచుకోలేదు అంటున్నారు. దీన్ని ఏకీభవిస్తారా? బాబు, దొంగ మొత్తం ఖజానా దోసుకున్నాడు. మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలే, నోటిఫికేషన్లు ఇవ్వలే, ఆఖరికి ప్రైవేట్ వాళ్ళని ఇచ్చి వాల్యుయేషన్లు చేయించి గ్లోబరీనా సంస్థ దగ్గర నుంచి 10th ఇంటర్మీడియట్ బిడ్డలు సూసైడ్ చేసుకున్న గొప్ప నాయకుడు ఉన్న దానికి నడిపించినోడు నువ్వు. ఈరోజు మా హామీల గురించి మాట్లాడడానికి నీకు ఎట్లా మనసు వస్తుంది? మీ అందరికీ 4 రోజులు కూడా కాలేదు, ఇంకెప్పుడు ఇస్తారు బాబు? నీ దగ్గర ఉన్నాయని కక్కిస్తాం కదా, 4 రోజులు ఆగు. నువ్వు అనుకుంటున్నావేమో ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలుపుకుంటారు. ఎలా అంటే ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే వీళ్ళన్నీ ఏమేమి తప్పులు చేశారో అవన్నీ తీస్తాం, మేము డెఫినెట్గా తీస్తాము, అవన్నీ ఎంక్వైరీలు వేస్తాము. ఆయన అన్నది ఎప్పుడైనా తప్పకుండా నిర్వహిస్తాం మేము. ఎందుకంటే మేము ఆయన దానికి భయపడో ఆయన కోసం చేయడం కోసమనో ఆయన అడగంగానే ఇక్కడ భయపడి ముఖ్యమంత్రి గారు నీ మాట వినేంత సైను ఇక్కడ ఎవరికీ లేదు. మేము ఆ కేటగిరీ కాదు. ప్రజలకు ఏ వరాలు ఎట్లా చేయాలి, ఇప్పుడు చేసిన వాగ్దానాలు ఎట్లా చేయాలి, నువ్వు డబ్బులు తిన్నావన్న విషయాన్ని ప్రతి వాళ్ళకి అర్థమైపోయింది. అంతెందుకు మీ అయ్య ఫామ్ హౌస్ కోసము రోడ్డు మీద గుడిసెలు కూల్చేసినావు కదరా నాయన దుర్మార్గుడా. నీడ ఏదో పేదవాడు కట్టుకున్న ఇండ్లు ఇప్పుడు కూడా ఏలాడుతున్నాయి అక్కడ. నువ్వు ఒక్కరోజు చూసి నీకు పోయినావా? ఇవాళ పోయి పొలాల కాడికి పోతున్నాడు అయ్యా రైతుల గురించి. గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు సంఖ్యలు వేసినప్పుడు మీ అయ్యగా అప్పుడు నోరెక్కడ పెట్టుకున్నారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేవు? ఇప్పుడు మా పథకాలు ఫెయిల్యూర్ అయిందంటవా? అరే ఇంకా మర్చిపో, నువ్వు అక్కడ జైలుకి పోవడానికి ప్రిపేర్గా ఆ రకంగా ఉండు. ఆ మోడీతోటి ఏమైనా యోగాగిగా నేర్చుకునవచ్చు. ఆయన సంగతి అయితే తర్వాత ఇప్పుడు రాబోయేది ఆయన పనే. తర్వాత మీ పని కూడా రెడీగా ఉంది. 4 రూములు అక్కడ కడుతున్నాము. నువ్వు మీ అయ్యి ఉంటారా, మీ చెల్లె అందరు కలిసి ఉంటారా? ఆలోచన చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. జైలుకి వెళ్ళడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నామంటూ కూడా మాజీ మంత్రి పుష్పలీల కేటీఆర్కు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.